ఈ ట్యాపింగ్ ఆ ట్యాపింగ్ దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి, వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లా. మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిండే, అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి. అందుకే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే, వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను, చేవెళ్ల కోసం జాయిన్ అయ్యిండు పట్నం మహేందర్ రెడ్డి పోయి, పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెళ్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను. అక్కడ వనికిరారట గాని మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తను, చేవెళ్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి ముఖం మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది. మరి ఆ డమ్మీ అభ్యర్థి కాదా ఆమె? ఇక్కడ పనికొచ్చే అభ్యర్థినా? అందుకే నేను అడుగుతా ఉన్నా, మిత్రులారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒక్కసారి ఓటేసినందుకే మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. మళ్ళొక్కసారి ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు, నేను నెలకు 2,500 ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు, ముసలోళ్లకు నెలకు 4,000 ఇస్తా అని చెప్పినా ఓటేయకపోయినా, ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు. కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు. రైతు బంధు రద్దు, దళిత బంధు రద్దు, కొత్తగా రంజాన్ తోఫా రద్దు, క్రిస్మస్ తోఫా రద్దు, బతుకమ్మ చీరలు వద్దు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బరి తెగించి ఏం చేయకపోయినా నడుస్తుంది, ప్రజలు పిచ్చోళ్లు అనుకునే విధంగా వారు పరిపాలన కొనసాగించబోతా ఉన్నారు. ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఇక్కడున్న మా మైనారిటీ సోదరులను నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టింది ఎందుకు? ఎవరికి లాభం చేయడానికి? బీజేపీకి లాభం చేయడానికే కదా. కరీంనగర్ లో ఇప్పటివరకు అభ్యర్థిని డిక్లేర్ చేయడు, ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెడతాడు. సికింద్రాబాద్ లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క, కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా, కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా, ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు, బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ 2 పార్టీల పంతం. అందుకే ఆలోచన చేయాలా. ముఖ్యంగా పాపం రాహుల్ గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు పిచ్చోని చేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏమనుకుంటుండంటే, నేను చేసిన ముఖ్యమంత్రి ఈయనను, నా కోసం పనిచేస్తున్నాను రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి, ఆయన వ్యవహారం చూడండి. రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అక్కడెక్కడో పైన ఉత్తర భారతదేశంలో భారత్ జోడో యాత్ర అని తిరుగుతున్నాడు. ఆయనలో చెప్తున్నాడు రాహుల్ గాంధీ, చౌకీదార్ చోర్ హై అంటున్నాడు రాహుల్ గాంధీ. చౌకీదార్ అంటే ఎవరు? చౌకీదార్ ఎవరు? చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండి ఇక్కడ, చౌకీదార్ చోర్ నహీ హై, హమారే బడే బాయి హై, హమారే బడే బాయి హై, నరేంద్ర మోడీ మేరా బడా బాయ్ అని ఇక్కడ రేవంత్ రెడ్డి. అక్కడ రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హై, అదానీ అంటాడు దొంగ. 609వ స్థానంలో ఉండే ధనవంతుల లిస్టులా మోడీ వచ్చినాక 2వ స్థానానికి వచ్చిండు, అదానీ ఫ్రాడ్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, అదానీ ఫ్రాడ్ నహీ హై, అదానీ హమారే ఫ్రెండ్ హై, హమ్ తెలంగాణ కో ఉస్కో లాలేంగే, ఉస్కో రెడ్ కార్పెట్ వెల్కమ్ దే దేంగే అని చెప్పి దావోస్ లో అలై బలై చేసుకొని ఒక దిక్కు రాహుల్ గాంధీ తిడతాడు, ఇంకో దిక్కు ఈయనేమో కౌగిలించుకుంటాడు. ఇంకో దిక్కు రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అంటాడు, గుజరాత్ మోడల్ ఎక్ ఫేక్ మోడల్ హై, బక్వాస్ మోడల్ హై, గుజరాత్ ఏం జరగలే అంత డొల్లా అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, లేదు లేదు తెలంగాణను గుజరాత్ రాష్ట్రాలని తీసుకపోతా, గుజరాత్ మోడల్ బహుత్ అచ్చా హై, గుజరాత్ మోడల్ మరికి బహుత్ పసంద్ హై అని రేవంత్ రెడ్డి అంటాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో लिकर स्कैम नहीं कुछ नहीं, अरविंद केजरीवाल को गलती से अरेस्ट करे, ये नाइंसाफी है, ఇది అన్యాయం, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు, లిక్కర్ స్కామే లేదు అని రాహుల్ గాంధీ అంటాడు ఢిల్లీలో. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, లేదు లేదు కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేసుడు కరెక్టే, లిక్కర్ స్కామ్ జరిగింది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అంటే కాంగ్రెస్ లోనే అటు రాహుల్ గాంధీ, ఇక్కడ రేవంత్ రెడ్డి, 2 నాల్కలు. చౌకీదార్ చోర్ హై రాహుల్ గాంధీ, चौकीदार हमारे बड़े भाई है रेवंत रेड्डी, अदानी फ्रॉड है राहुल गांधी, अदानी हमारे फ्रेंड है रेवंत रेड्डी, लिकर स्कैम है रेवंत रेड्डी, लिकर स्कैम कुछ नहीं है राहुल गांधी, गुजरात मॉडल फेक है राहुल गांधी, गुजरात मॉडल बहुत अच्छा है రేవంత్ రెడ్డి. ఆలోచించుకోండి దయచేసి. కాంగ్రెస్ ఓటేసే మిత్రులు ఆలోచించండి. ఎందుకంటే మీరు వేసే ఒక్కొక్క ఓటు రేపు ఏం జరుగుతుందంటే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ వాళ్ళను బీజేపీలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు
రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి పార్టీ మారతాడా అనిపిస్తుంది. కానీ చూడు ఏమైతుందో దేశంలో 8 ప్రభుత్వాలు గులగొట్టిండు నరేంద్ర మోడీ. గత 10 ఏళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో ఒక దగ్గర కాదు, ఎవ్వని బతకనిస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టుండ్రి. లెక్క ప్రకారం వాళ్లకు నిధులు ఇవ్వాలి, నియామకాలు చేపట్టాలని, బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి, జీవోలు ఇచ్చి, నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పడగొట్టాలి. దేనికోసం పడగొట్టాలి, దేనికోసం ఓడగొట్టాలి మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఎవరికన్నా ఓటేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా? కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా? ఈడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ వాడు చెప్పిండనో వీడు చెప్పిండనో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసిమెలిసి ఉండే కోస్గిలో ఇవాళ పంచాయతీలు పెట్టి కాడికి వచ్చారు. ఎన్నడన్నా కోస్గిలో ఎన్నడన్నా కొట్లాడుకున్నావా? శ్రీరామనవమికి వాళ్ళు వచ్చి పీర్ల పండుగకు మనం పోతుంది. ఎన్నడన్నా మన మధ్యలో పంచాయతీ ఉందా? గెట్టు తగాదా ఉందా, లేకపోతే ఆస్తి తగాదా ఉందా? కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలని కొంతమంది బయలుదేరారు. ఇది మన ప్రాంతానికే మంచిది కాదు మిత్రులారా, ఆలోచన చేయండి. కొడంగల్ అంటే ప్రశాంతం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. ఎవరి దగ్గరికి ఎవరు పోయి ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకోం. ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి, జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈ కొడంగల్లో ఈ 5 ఏళ్లు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకుని ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న యువకులందరికీ, ఈ 5 ఏళ్లు రాజకీయాలు వద్దు. ఈ 5 ఏళ్లు ఎవ్వని గురించి ఎవ్వడు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి. 10 ఏళ్లు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ 3వ రోడ్డు వేస్తే చంద్రమండలానికి రాజవుతాడా? ఏమవుతాడా? 10 ఏళ్లు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకేమన్నా ఇచ్చిందా? 5 ఏళ్ల నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న అరుణమ్మ ఏమన్నా తెచ్చిందా? ఇంకా కొత్తగా ఏం తెస్తారు? ఇవాళ మనకు అవకాశం వచ్చిన ఎంబడే 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోస్గిలో 1,00,000 మందితోని సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కొడంగల్కు కోస్గికి రప్పించి శిలాఫలకాలేసి ఇవాళ అభివృద్ధి పనులు చేపట్టినమా లేదా ఆలోచన చేయాలి. ఊరూరు సందు సందు రోడ్లేసే బాధ్యత మనం తీసుకున్నాం. 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఎంబడే పేదోళ్ళకి ఇచ్చడానికి ఇవాళ జీవో ఇచ్చినాం. 4,50,000 ఇళ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్రమంతా పేదోళ్లకు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇవాళ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఒక్క కొడంగల్లో నేను 40 కోట్ల రూపాయలకు సీసీ రోడ్లు ఇచ్చినాం, డబల్ రోడ్లు ఇచ్చినాం, ప్రతి తండాకు రోడ్లు ఇచ్చినాం. దాదాపుగా 700-800 కోట్ల రూపాయలు 100 రోజుల్లో కొడంగల్లో రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా? మళ్ళా 100 ఏళ్ళైనా ఇన్ని నిధులు ఎవడన్నా తెస్తాడా? ఇలా కేవలం ఓడించుర్రి ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తారు. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కొడంగల్ కు భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము. ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే, కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే, ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా. అందుకే ఈడికొచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే. నేను ఏ స్థాయికి ఎదిగినా, చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు, పట్నం వంక చూసుకుంటాడు, ఎల్బీ నగర్ పోటీ చేస్తాడని మా మిత్రులు, మా మీడియా మిత్రులు, సార్ ఎల్బీ నగర్ పోతాడు, సార్ షాద్ నగర్ పోతాడన్న పోయినానే మళ్ళీ మీ దగ్గరికే వచ్చినాయి కదా, అవునా కదా? మళ్ళీ వెనక్కి వచ్చినా మీ దగ్గరికే వచ్చినా మీరే మళ్ళీ భుజాల మీద మోసిండు, మీరే గెలిపించారు. అందుకే నేను మాట ఇస్తున్నా, ఈ